ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదర సోదరీమణులందరూ కూడా రాష్ట్ర పక్షాన ఏపీ న్యూస్ పక్షాన మొట్టమొదటిగా నమస్కారం తెలియజేసుకుంటూ, అనంతపురం జిల్లా ఏపీ న్యూస్ మేము 29/2/2024 రాష్ట్ర అధ్యక్షునిగా నేను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సిఎస్ పురుషోత్తమ నాయుడు గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, ఆ ధర్మిలా ఈ జిల్లా వాళ్ళు మాకు ఆత్మీయ సన్మానాన్ని పిలవడం, మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే మా ఉద్యోగుల యొక్క సమస్యలు ఏం సాధించుకున్నాం, ఏమి కావాల్సిన దానిపైన ఒక సంవత్సరాలకు ఉత్తర్వు వస్తుంది. ఆ టైంలో మేము బీఆర్సీ ఉద్యమం ఎత్తుకుంటాము ఎప్పుడైనా ఎలక్షన్ బిఫోర్. ఈ సంవత్సరం కూడా అదే దిశగా ఉద్యమ బాట పట్టడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఐఆర్ ఇస్తే మీకు లేట్ అవుతుంది, ప్రతి పిఆర్సీలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కోల్పోతున్నారు, మేము జూలైలో ఇమ్మీడియట్ గా పిఆర్సీని ఇస్తామని చెప్పడం జరిగింది. లేదు కొత్త ఐఆర్ ఏమంటే లేట్ అవుతుంది, ఐఆర్ ఇచ్చి 2 ఏళ్ళు గ్యాప్ కలిపితే మీకు ఒప్పుకుంటారా అంటే, లేదు మాకు ఇమ్మీడియట్ గా కావాలా, 1 ఇయర్ నష్టపోయినాం ఇప్పటికే, రేపు 1 ఇయర్ జూలైకి అవుతుంది, ఖచ్చితంగా కావాలంటే మేము జూలై ఖచ్చితంగా ఇస్తామని మేము ఉద్యమ బాట పట్టినప్పుడు సిఎస్ గారు అగ్రిమెంట్ రాసి చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని డిమాండ్లు కూడా ఇవ్వడం జరిగింది. మాకు ఏదైతే జీపీఎఫ్, ఏపీజెల్ఐ, డిఆర్ఎస్ పొదవన్నీ రావాల్సి ఉంటే మార్చి లోపలనే 5,600 కోట్లు కొడతామని చెప్పారు. దానిలో భాగంగానే దాదాపు ఏపీజెల్ఐ ఎవరైతే మెచ్యూర్డ్ అయ్యాయో అప్ టు డేట్ బిల్లులు సబ్మిట్ అయ్యాయి అవన్నీ కూడా కొట్టడం జరిగింది. అదేవిధంగా జీపీఎఫ్ మార్చి 29-30 పెట్టుకునే బిల్లులు కూడా ఎంత అమౌంట్ ఉన్నా కూడా అవి కూడా క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా సిపిఎస్ లో కూడా అమౌంట్ పడకుండా గతంలో నవంబర్ వరకు సిపిఎస్ కూడా పడడం జరిగింది. దాదాపు 1966 కోట్లు సిపిఎస్ అయింది. ఏపీజెల్ఐ వచ్చేసి 325 కోట్లు అయింది. జీపీఎఫ్ చేసేసి 1466 కోట్లు జమ చేయడం జరిగింది. ఇక మాకు రావాల్సింది డిఆర్ఎస్ సరెండర్ లీవ్లు, పోలీసులకు మాకు సరెండర్ లీవ్లు రావాలా, అవి కూడా ఈ నెల ఆఖరి గారికి సిఎస్ గారిని అడిగితే మేము ఉగాది రోజు ఖచ్చితంగా ఈ నెల ఆఖరిలో అవి కూడా క్లియర్ చేస్తాం. డిఆర్ఎస్ అదేవిధంగా సరెండర్ లీవ్లు ఉన్నాయి, ఆ 2 కూడా క్లియర్ చేస్తాం. అదేవిధంగా పిఆర్సీ అరియర్స్ వచ్చేసి గతంలోనే అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. 4 సంవత్సరాల లోపల 3 నెలలకు ఒకటి వాయిదా తీసుకోవడం జరిగింది. 10%, 15%, 20%, 25% లాగా దాని ప్రకారం ఇస్తాం. అయితే మేము అప్పుడు పెన్షనర్స్ కు మా వాళ్ళందరూ కూడా అన్ని రోజులు వాళ్ళకు బతకాలంటే కష్టమైనది, ఆల్రెడీ ఏజ్ అయిపోయింది సార్, వాళ్ళు ఉండగా వాళ్ళు తీసుకుంటే తృప్తిగా ఉంటుంది కుటుంబానికి వాళ్ళకు, కాబట్టి వాళ్ళకు 1 ఇయర్ లోపల ఇవ్వాలని కూడా పట్టుబట్టడం జరిగింది. దానికి ఆలోచిస్తామనడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఇవ్వాలని కూడా అడుగుతాం. అదే విధంగా పెన్షనర్స్ కు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించారు గత పిఆర్సీ లోనే. ఆ పిఆర్సీ లో 3%, 70 సంవత్సరాలకు 75 ఏళ్లకు 3% తగ్గడం జరిగింది. దాన్ని కూడా ఇస్తామని చెప్పారు. అది కూడా జూలైలో ఇస్తామని మాట చేయడం జరిగింది. మన సిఎస్ గారిని ఉగాది రోజు కలిసినప్పుడు మా డిమాండ్ గురించి అడగడం జరిగింది. అదే విధంగా కాంట్రాక్ట్ వ్యవస్థను గత ప్రభుత్వంలో చేయలేదు. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు 2007, 2008లో మాత్రం కాంట్రాక్ట్ వ్యవస్థను రెగ్యులేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇంతవరకు ఏ మినిస్టర్లు, ఏ ముఖ్యమంత్రులు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేదు. ఈ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను వస్తానే కాంట్రాక్టులను రెగ్యులేట్ చేస్తామని మాట చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఎలక్షన్ డ్యూ టైంలో వచ్చేటప్పటికి ఖచ్చితంగా రెగ్యులేట్ చేస్తామని చెప్పి దాదాపు మెడికల్ డిపార్ట్మెంట్ లో 2,000 చిల్లర దాకా అయినారు. జిఓఎంఎస్ నెంబర్ 30, జిఓఎంఎస్ నెంబర్ 37 ప్రకారం. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా 500 చిల్లర. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళకి కాలేకపోయి వాళ్ళకి కూడా జూన్ తర్వాత ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. మొన్న కూడా కలిసాం. మరి ఎవరైతే రిమైనింగ్ మిగిలిపోయారో అదేవిధంగా వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని, అదేవిధంగా ఏబీవీపీలో కూడా ఒక 46, 47 ఒక అపాయింట్మెంట్ ఉంది, 157 ఒక అపాయింట్మెంట్ ఉంది. వాళ్ళు ఇద్దరు కూడా ఏజీకి పంపారు ఫైలు, అక్కడి నుంచి వస్తే అవి కూడా క్లియర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే మిగిలిపోయారో ప్రభుత్వం 10,117 చేస్తామని చెప్పిందో వాళ్ళందరినీ కూడా జూన్ తర్వాత ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత మా పైన ఏపీ ఎన్జిఓ సంఘం మా పైన ఉందని కూడా తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలుసుకోవడం. అదే విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంప్లాయీస్ కానీ కొన్ని డిపార్ట్మెంట్లకు కానీ ఈ ప్రభుత్వం బ్యాలెట్ విధానం కూడా కల్పించింది. ఎవరైతే గతంలో ఉద్యోగులు డ్యూటీకి పోతారో వాళ్ళకి మాత్రమే బ్యాలెట్ ఉపయోగించుకునే పద్ధతి ఉంది. ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకోవచ్చు, ఆర్టీసీ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్లు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా కొన్ని డిపార్ట్మెంట్ దాదాపు 11 డిపార్ట్మెంట్లకు మీనా గారు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎమర్జెన్సీ కింద వీళ్ళు రాలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా బ్యాలెట్ ఉపయోగించుకోవచ్చు. 5వ తేదీ నుంచి కూడా మే 5 నుంచి కూడా బ్యాలెట్ ఉపయోగించుకోవాలని కూడా తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా ఓటు అనే దాన్ని కూడా ఎంప్లాయీస్ ప్రజల్లో ఎంతో భాగం, మనం కూడా మన ఓట్లందరూ కూడా ఉపయోగించుకోవాలని. ఓటు సవరణ కానీ కొత్త ఓటు కూడా చేర్చుకోవాలంటే ఈ నెల 15 వరకు గవర్నమెంట్
ఎలక్షన్ కమిషన్ గారు ఇవ్వడం జరిగింది. ఆ లోపల ఏదో తప్పులు ఉన్నా మీ ఓటు మార్చుకోవాలన్నా కొత్తగా ఎక్కించుకోవాలన్నా కూడా ఖచ్చితంగా అందరినీ ఎక్కించుకొని ఓటును ఉపయోగించుకోవాలని కూడా తెలియజేసుకుంటున్నాం. అనంతపురం జిల్లా ఏపీ ఎన్జిఓస్ ఇన్విటేషన్ మేరకు మేము అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు మా బాడీ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఫిబ్రవరి 29న నూతనంగా ఎన్నికయ్యాం. అధ్యక్షులుగా శివారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తనారాయణ నేను, ఇంకా అసోసియేట్ అధ్యక్షుడిగా దస్తగిరెడ్డి గారు ఇట్లా ఎన్నికైన సందర్భంగా ఈ జిల్లా ఏపీ ఎన్జిఓ నాయకత్వం మాకు ఆత్మీయ సన్మాన సభకు ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఇక్కడికి విచ్చేసాం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఉద్యోగుల్లో గత కొంతకాలంగా చాలా అసంతృప్తి ఉంది. మాకు రావాల్సిన చాలా రాయితీలు కూడా ప్రభుత్వం నుంచి చాలా రోజులుగా రాలేదు. ఆ సందర్భంగా మేము గత 2 years ఎన్నో రిప్రజెంటేషన్స్ ప్రభుత్వానికి ఇచ్చాం. మరి అయినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో మేము ఫిబ్రవరి 14 నుంచి కూడా మా తాలూకా యాజిటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి మినిస్ట్రియల్ సబ్ కమిటీ అయితేనేమి, చీఫ్ సెక్రటరీ గారు అందరు కూడా కలిసి మాతో 2 times 3 times మొత్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కంప్లీట్ చేస్తామని తెలియజేసి అందులో భాగంగానే మరి మార్చి నెలలో జీపీఎఫ్లు కానీ ఏపీజీఎల్ఐలు కానీ పూర్తిగా ఇవ్వడం జరిగింది. మరి ఇంకా సరెండర్ లీవ్లు ఇవన్నీ కూడా ఏప్రిల్, మే నెలలో కంప్లీట్ చేస్తాం. అలాగే డిఏ ఏరియాస్ కూడా ఇస్తామని వారి ప్రామిస్ ఉంది. అది జరిగితే బెటర్, లేనప్పుడు మరి జూన్ తర్వాత మేము తదుపరి యాజిటేషన్ కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అలాగే ఇంకా చాలా మందికి రెగ్యులరైజేషన్ కి సంబంధించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ కొద్దిగానే జరిగింది. మరి పూర్తి స్థాయిలో జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎంప్లాయీస్ ఏదైతే ఆలోచన ముఖ్యంగా వాళ్ళ తాలూకు సమస్యల పరిష్కారం కోసం మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ఏపీ ఎన్జిఓ జేఏసీ, ఏపీ ఎన్జిఓస్ మరియు రాష్ట్ర జేఏసీ నాయకులు అనంతపురం జిల్లాకు విచ్చేసినందుకు, ఆత్మీయ సన్మాన కార్యక్రమం వచ్చేసినందుకు పెద్దలందరికీ మన అనంతపురం జిల్లా ఏపీ ఎన్జిఓస్, ఏపీ జేఏసీ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన ఏవైనా బకాయిలు కానీ ఏమైనా ఉన్న పిఆర్సీ అధికారులు కానీ మాకు రావాల్సినవి ఏమున్నా కూడా రాష్ట్ర నాయకులు మీకు ఇదివరకు విన్నవించారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు, ఈ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.